సో, ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ఎందుకు అప్రూవర్‌గా మారతాడా? ఆయన మీద నిజంగా మోడీ ఆయన్ని అప్రూవర్‌గా మార్చి ఇతన్ని జైలుకి పంపిస్తాడా? ఒకవేళ మోడీ చేయకపోతే చంద్రబాబే ఈ పని చేస్తాడా? ఎందుకంటే చంద్రబాబు ముందున్న ఇమ్మీడియేట్ కర్తవ్యం ఏందంటే జగన్‌ని కంప్లీట్‌గా రాజకీయాల నుంచి పక్కకు తొలగించాలి. హ్మ్. అది చంద్రబాబు కేసులు పెట్టి అరెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఆయన జగన్ మీద కేసులున్నాయి. హ్మ్. అనేక మద్యం, ఇసుక ఇలాంటి రకరకాల కుంభకోణాల్లో ఆయన పేరుంది. రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులు ఏతిరిగా ఉన్నాడు. ఇలాగ చాలా ఉన్నాయి జగన్ మీద. జగన్‌ని జైల్లో పంపించాలంటే నిమిషాల పని. హ్మ్. ఆయన అన్నాడు కూడా చంద్రబాబు. నేను అనుకుంటే గంటలో జైల్లో ఉంటాడు. అది హ్మ్. కరెక్టే. అవును సార్. కానీ ఎంతకాలం ఉంచగలరు జగన్‌ని? మహా అంటే నెలో, 2 నెల్లో, హ్మ్. 3 నెల్లో ఉంచగలరు. లేదంటే బెయిల్ వచ్చేస్తుంది. లేదు. హ్మ్. జగన్‌కి డబ్బులుంది. ఆయన సుప్రీంకోర్టు టాప్ అడ్వకేట్‌లని పెట్టుకోగలడు. అవును సార్. ఆల్రెడీ ముకుల్ రోహత్గి ఇలాంటోళ్ళు ఆయన తరఫున పనిచేస్తున్నారు. హ్మ్. కాబట్టి బెయిల్ వచ్చేస్తది. హ్మ్. వచ్చేస్తే ఆయనకి సింపతి కూడా రావచ్చు జగన్‌కి. వాళ్ళ క్యాడర్ యాక్టివేట్ అవ్వచ్చు. చంద్రబాబు విషయంలో అదే జరిగింది. హ్మ్. అందుకని చంద్రబాబు ఈ పందా ఎన్నుకోవడానికి రెడీగా లేరు. హ్మ్. అంటే జగన్‌ని జైల్లో పెట్టడం వల్ల మనకి లాభం కంటే నష్టమే నష్టం జరగచ్చని ఎక్కువుంటుంది. చంద్రబాబు. హ్మ్. అందుకని రెండో మెథడ్ ఏంటి? ఆల్రెడీ అతని మీద కేసులున్నాయి. ఏది అక్రమాస్తుల కేసులు. ఈ అక్రమాస్తుల కేసుల్లో గత 11 ఏళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. దీంట్లో గాని ఇప్పుడు ఆయనకి శిక్ష పడేటట్టు చేయాలంటే బలమైన సాక్ష్యాధారాలేమి ఆ కేసులు కనిపించట్లే. హ్మ్. ఆల్రెడీ వన్ బై వన్ దాంట్లో ఉన్నోళ్ళు నిర్దోషులుగా బయటకొస్తున్నారు. అదేమీ తేలేటికి హ్మ్. కనిపించలేదు. అందుకని అప్రూవర్‌గా దాంట్లో ఏటుగా ఉన్న వ్యక్తి గాని అప్రూవర్‌గా మారితే ఈయనకెందుకంటే ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి ఆ కంపెనీకి సంబంధించిన లోటుపాట్లు, డాక్యుమెంట్స్ అన్నీ తెలుసు ఈయనకి. హ్మ్. ఎలా మ్యానిపులేట్ చేశారు ఏంటి అన్నీ తెలుసు ఈయనకి. కాబట్టి ఈయన గాని అప్రూవర్‌గా మార్చుకుంటే ఈజీగా జగన్‌కి కన్విక్షన్ పడే అవకాశం హ్మ్. ఉంది. జగన్ కన్విక్షన్ పడితే ఆయనకి 2 ఏళ్ల పైన గాని జైలు శిక్ష పడితే ఆయన రాజకీయాల్లో పోటీ చేయడానికి దాదాపు 8 ఏళ్లంతా పోటీ చేయడానికి అనర్హుడు. ఇంకా ఆయన తరపున ఓన్లీ భారతిరెడ్డి మాత్రమే నిలబడాల్సి ఉంటది. హ్మ్. చెల్లి గాని, తల్లి గాని లేరు. భారతిరెడ్డికి ఆ కైండ్ ఆఫ్ కేపబిలిటీస్ ఉన్నాయో లేదో తెలీదు ఇప్పటికైతే మనకి. ఆమె ఒక వ్యాపారవేత్తగా ఉంది తప్ప అవును సార్. రాజకీయాల్లో ఇప్పటివరకు ఆమె ఏమీ యాక్టివ్‌గా లేదు. వచ్చినా ఆమెకు టైం పడతది. హ్మ్. కాబట్టి ఈ లోపల లోకేష్‌ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేది చంద్రబాబు ముందున్న కర్తవ్యం. పవన్ హ్మ్. కళ్యాణ్‌కి కూడా అదే గోల్ ఉంటది. ఎందుకంటే జగన్ లేకపోతే ఆ ప్లేస్‌లో పవన్ హ్మ్. కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే జగన్ ఉంటే ఒక భయమైతే ఉంది వీళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ 40% ఓట్ హ్మ్. షేర్ ఉంది. ఆయన దగ్గర డబ్బులున్నాయి. ఆయన దగ్గర మళ్ళీ క్యాండిడేట్‌లు ఎవరు తనకి గెలుస్తారనుకున్న క్యాండిడేట్‌లను పెట్టుకొని వాళ్ళకి డబ్బులు హ్మ్. తనే ఖర్చు పెట్టగలడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి. రెండోది మోడీ జగన్ పట్ల ఏమి యాంటీగా లేడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్‌కైనా, చంద్రబాబుకైనా ఇతన్ని డీల్ చేయడం కష్టమే జగన్‌ని. హ్మ్. అందుకని ఈ కేసులో ఇరికించాలంటే విజయసాయి రెడ్డిని అప్రూవర్‌గా మారిస్తే హ్మ్. జగన్‌ని ఇబ్బందులో పెట్టొచ్చు అనేది ప్లాన్ అని అనుకుంటున్నారు. హ్మ్. ముఖ్యంగా అంబటి రాంబాబు ఆరోపణ చేశాడు. ఇది అఫీషియల్‌గా ఇప్పుడు వైసీపీలో నుంచి అంబటి రాంబాబు చేశాడంటే ఆలోచించాల్సిన హ్మ్. విషయమే. అంటే ఎవరైనా ఆయన్ని అప్రోచ్ అయ్యారా? మరి అప్రోచ్ అయితే ఆయన ఎందుకు ఆ విషయం హ్మ్. చెప్పట్లేదు? ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. కొద్ది కాలంలో ఇది ఎక్కువ కాలం అయితే దాచుకోలేరు అవును కదా! సార్. ఆయనైతే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను. నేను హ్మ్. కేసులకైతే భయపడట్లేదన్నాడు. కేసులైతే ఆయనకి అయితే పోవు. ఆయన రాజకీయాల నుంచి వెళ్ళినంత మాత్రాన కేసులు పక్కకైతే హ్మ్. వెళ్ళవు. కానీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు లీగల్ ప్రాసెస్ వేరు, పొలిటికల్ ప్రాసెస్ వేరు. హ్మ్. లీగల్ ప్రాసెస్ వల్ల ఆయనకి పెద్ద ఇబ్బందుండదు. పొలిటికల్ ప్రాసెస్ వల్లే ఇబ్బంది. పొలిటికల్ ప్రాసెస్ గాని స్ట్రాంగ్ అంటే మోడీ స్థాయిలో వ్యక్తి గాని స్ట్రాంగ్ అనుకుంటే ఈయన కూడా జైలుకెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఆయన భవిష్యత్తు ఏందనే దాని మీద జగన్ భవిష్యత్తు అవును డిపెండ్ సార్. అయింది.